అందరికీ జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం ఫైనలీ తిరంగా యూత్ అసోసియేషన్ గణేషుని దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఇన్ని రోజులు జర కట్టెలు అడ్డం ఉండే, జర గణేషుడు ఒక లుక్కు రాలేడు కాబట్టి మనం రాలేమన్నమాట. ఫైనలీ గణేషుడు అయితే ఒక లుక్కు వచ్చేసిండు, కొంచెం కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడైతే వచ్చి తీస్తున్నాను. ఫస్ట్ కోటింగ్కి సంబంధించిన మట్టి వర్క్స్ అయితే కంప్లీట్లీ అయిపోయినాయి అనమాట. 2024లో 54 ఫీట్లతోని కాలభైరవ అవతారంలో అయితే గణేశుడు అయితే దర్శనం ఇవ్వబోతున్నాడు అనమాట. సో 6 చేతులతోనే ముందర కొన్ని శివలింగం కానీ, కొంచెం డాగ్స్ అంటే కుక్కలు రావడం కానీ, ఇంకా కొంచెం వేరే వేరే విగ్రహాలతో పాటు ఈసారి 54 ఫీట్ల గణేశుడు ప్యూర్ ఈకో ఫ్రెండ్లీ గణేశుడు అయితే రెడీ కాబోతున్నాడు. సో మన చాదరగట్ నుంచి అయితే మన నాగేష్ అన్న ప్రతి ఇయర్ ఎవరైతే రెడీ చేస్తారో కళాకారుడు ఆయననైతే రెడీ చేస్తున్నాడు అనమాట. సో చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్ అయితే కాల్ దగ్గర ఉన్నాను. అసలు స్టేజ్ ఇంత హైట్లో ఉంది, దాదాపు ఒక 6-7 ఫీట్ల హైట్లో ఉందన్నమాట స్టేజ్. సో మండపం చూసుకుంటే పక్కన 5 ఫ్లోర్ల బిల్డింగ్ ఉంది, దానికన్నా దాటిపోయింది అనమాట, పైకి వెళ్ళిపోయింది. సో గణేశుడు చాలా పెద్ద ఉన్నాడు. ఇప్పుడు గణేశుడు ఎట్లా ఉన్నాడు, ఎంతవరకు వర్క్ అయింది ఏందనేసి అయితే ప్రతి ఒక్కరు చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా మంది అడుగుతారు, లైవ్కి వచ్చినా అడుగుతారు, షార్ట్ పెట్టినా అడుగుతారు, లాంగ్ వీడియో పెట్టినా కూడా అడుగుతారు తిరంగా యూత్ అని. సో ఫైనల్లీ వచ్చినాం కాబట్టి జర లైక్ కొట్టేసేయండి, కామెంట్ చేసేసేయండి. ఇంకేమైనా గణేశుడు చూపెట్టాలంటే అది కూడా కింద కామెంట్ చేయండి, ఓకేనా? చూడండి ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ లేజం. సో ఫస్ట్ అయితే కాల్ చూడండి ఎట్లా కనిపిస్తుందో. ఫస్ట్ కోటింగ్ అయితే వేసారు. సో ఇది ప్యూర్ ఈకో ఫ్రెండ్లీ కాబట్టి మళ్ళీ మీరు ఇంకో డౌట్ రావచ్చు, కొంచెం 2x పెట్టు కనిపిస్తుంది. సో మళ్ళీ మీరు అనొచ్చు, అన్న ఇది పర్రెల్ వాచిందన్న ఒకసారి చెప్పండి అన్న, అదన్నా ఇదన్న. ప్యూర్ ఈకో ఫ్రెండ్లీ గణేశుడు ఇక్కడనే కాదు, ఖైరతాబాద్ గణేష్ అయినా ఇక్కడ గణేష్ అయినా ఏ గణేష్ అయినా సరే ప్యూర్ ఈకో ఫ్రెండ్లీ గణేశుడు అన్నప్పుడు మట్టి పెట్టినప్పుడు పర్రెలు అనేది వస్తుంది. సో ఇది ఏంటంటే ఫస్ట్ కోటింగ్ సెకండ్ కోటింగ్లో ఈ పర్రెలు అనేవి ఉంటాయి అన్నమాట. ఏదైతే థర్డ్ కోటింగ్ అండ్ ఫైనల్ టచ్ ఉంటుందో అప్పుడు అయితే మొత్తం వెళ్ళిపోతుంది. సో ఇది వేసిన తర్వాత ఎండిపోయిన తర్వాత థర్డ్ కోటింగ్ మంచిగా పెడతారు, క్లాత్స్ వేసి అవేసి ఇవేసి పెట్టడం వల్ల అప్పుడు పర్రెలు అంటూ ఏం రావు. ఇక కలరింగ్ వచ్చే వరకు మనకు పిఓపి గణేశుడు ఎట్లా కనిపిస్తుందో అదే విధంగా కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడైతే గణేశుని దగ్గర మనకి ఎగ్జాక్ట్ ఈ వేలు దగ్గర మనకి ఏదైతే వరి పొట్టు అండ్ అదేవిధంగా మట్టి, అంటే ఓన్లీ మన తెలంగాణ మట్టి ఉంది, కలకత్తా మట్టి ఉంది, అదే వరి పొట్టు వరి గడ్డి లోపల కట్టలు అయితే ఉన్నాయన్నమాట. సో చూసుకుంటే మోకాలు అయితే చాలా పైకి ఉందన్నమాట. ఇక మనం బ్యాక్ వెళ్ళాలి, దగ్గర ఉంటే ఇంత పెద్ద గణేషులు అసలు కనిపించారు. సో వచ్చేస్తాను నేను కొంచెం బయటకు వచ్చినాక తీస్తాను. సో బ్రదర్స్ అయితే లేరు, కొంచెం అందరూ ఏంటంటే జాబ్ చేసే వాళ్ళు ఉన్నారన్నమాట ఇక్కడ. ఇక అందరూ ఓన్లీ సండే వస్తేనే మనకు బ్రదర్స్ అనేది కనిపిస్తారు, ఇక్కడైతే ఎవరు కనిపించారు. సో చూసేసుకోండి, ఇక్కడ గణేషుని అయితే ఒకసారి చూసేసుకోండి. చూడండి ఇక మిల్ల పై వరకు చూడండి, కళ్ళు కూడా కనిపించాయి మీకు అయితే గణేషుని కళ్ళు. సో 6 చేతులు అన్నమాట, 6 చేతులతోనైతే గణేషుడు అయితే మనకు దర్శనం ఇవ్వబోతుంది. ఇక్కడ మనకి కాలభైరవుని అవతారంలో అన్నమాట, కాలభైరవుని అవతారంలో అయితే గణేశుడు దర్శనం ఇవ్వబోతుండు. సో మనం బ్యాక్ వెళ్తేనే కనిపిస్తుంది. సో బ్యాక్ వెళ్ళి గణేశుని చూపించే ముందు మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ శివలింగం అయితే రెడీ చేసి పెట్టారు, ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇక్కడైతే శివలింగం చేసి తయారు చేసి పెట్టారు అనమాట, ఇక్కడైతే కవర్ చేసి పెట్టారు. సో శివలింగం అనమాట ఇక్కడ కనిపిస్తుంది. సో శివలింగం అయితే రెడీ చేసి పెట్టారు, జర వర్షం పడితే ఖరాబ్ కాకుండా. అండ్ అక్కడ కూడా చూసుకుంటే కొన్ని విగ్రహాలు అయితే రెడీ చేసి పెట్టారు అనమాట, అంటే కొన్ని లేదంటే పుల్లు అంటే కొన్ని విగ్రహాలు ఉన్నాయి. సో అవి కొంచెం ఫిక్స్ చేసిరు, అవి చూద్దామంటే మొత్తం ఫిక్స్ చేసారు. కొంచెం ఇక వర్షం పడుతుంది, మనం కూడా తీసి చూపిస్తే గలీజ్ ఉంటుంది, అంటే మళ్ళీ తీసేసి వెళ్ళిపోయినా మనకు వర్షం పడితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మట్టి కలుపుకుంటారు, అక్కడ కలకత్తా మట్టి అండ్ మన తెలంగాణకు సంబంధించిన మట్టి, ఇక మొత్తం అన్ని మట్టిలో ఆల్ మిక్స్ అయితే కొట్టేస్తారనమాట. ఇక లాంగ్కి వెళ్ళాలి మనం, లాంగ్కి వెళ్తేనే గణేశుడు కనిపిస్తలేదు, అంటే అప్పటివరకు కనిపించాడు గణేశుడు మనకి. సో చూపిస్తాను చూడండి. సో ఈ నుంచి అయితే చూడండి షెడ్ చూడండి ఎట్లా కనిపిస్తుంది మీకు ఒకసారి. మొత్తం ఎండ కొడుతుంది, మధ్యాహ్నం టైంలో అయితే వచ్చినాం. ఎగ్జాక్ట్ అయితే గణేశుని కళ్ళు చూడండి, కళ్ళ ఫేస్ దగ్గర. సో పైన కిరీటం అండ్ కిరీటం వెనుక బ్యాగ్ అంటే వెనుక సైడ్ చోల వెనుక నుంచి అంటే భుజాల మీద నుంచి అయితే హెయిర్ అనేది వస్తుంది అనమాట. సో కాలభైరవుడు ఎట్లా ఉంటాడో సేమ్ అదే విధంగా మొత్తం ఇట్లా హెయిర్ మొత్తం ఇట్లా విరబోసుకొని 6 చేతులతో ఉగ్ర రూపంతో ఎట్లా కనిపిస్తాడో సేమ్ టు సేమ్ అదే విధంగా ఉంటుంది అనమాట. సో గూగుల్లో కూడా ఒకసారి గుట్టండి కాలభైరవుడు అనేసి అయితే మీకు వచ్చేస్తుంది ఫోటో, సేమ్ టు సేమ్ అదే విధంగా అయితే ఉండబోతుంది అనేసి అయితే మనం చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ 3 చేతులు ఉన్నాయి, 3 చేతుల్లో కూడా ఆయుధాలు వస్తాయి, ఇంకా ఆయుధాలు అయితే ఇంకా రెడీ చేయలేరు. అండ్ అక్కడ కూడా చూసుకుంటే ఇంకా 3 చేతులు వచ్చినాయి, అక్కడ కూడా ఇంకా ఆయుధాలు రెడీ కాలేవు అనమాట. ఒక్కసారిగా మొత్తం చూసేసుకోండి గణేశుడు ఎట్లా కనిపిస్తుండేది. కొంచెం ఇంకా కట్టలు ఉన్నాయి కాబట్టి ఇంకా లుక్ అనేది వస్తలేదు అనమాట, ఇంకా మొత్తం టోటల్ లుక్. ఇక ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది, మండపం అవన్నీ. సైడ్లకు చూడండి బిల్డింగ్లు ఉన్నాయి, అక్కడ ఒక బిల్డింగ్ ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది, అయినా కూడా మొత్తం పై దాకా అయితే దాటిపోయింది అనమాట. సో మట్టి గణేష్లు అయినా ముంబై గణేష్లు, ఓన్లీ ధూళిపేట గణేష్లు బొజ్జ వినాయకులు అయితే మనకు ఒక లుక్ అనేది కనిపిస్తుంది. కాకపోతే ముంబై గణేష్లు అదేవిధంగా మట్టి గణేష్లు అనేది టోటల్గా కలర్ వేసేంత వరకు ఒక లుక్ అనేది కనిపించదు అనమాట. సో కలర్ కూడా నాకు తెలిసి ఇంకొక 1 వీక్లో ఒక 1 వీక్ లేదా ఒక 1 వీక్లో అనుకుంటా, మ్యాక్సిమం 1 వీక్, ఇంకో 17 డేసే ఉంది కాబట్టి ఒక 1 వీక్లో అయితే స్టార్ట్ చేసేస్తారు కలర్ స్టార్ట్ అయినాక కూడా గణేశుడు ఎట్లా ఉన్నాడో ఏందనేసి అయితే చూపిస్తాను. సో ఎక్కువ మాట్లాడడానికి లేదు, బ్రదర్స్ కూడా
లేరు కాబట్టి వాళ్ళ జాబ్లోకి వెళ్ళి కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఒకసారి వచ్చి టోటల్గా గణేశుడు ఎట్లా ఉంది అంటే 11 రోజులు ఎట్లా ఏమేమి కార్యక్రమాలు చేస్తారు, ఎట్లా చేస్తారు, పోస్టర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఇంకా పోస్టర్ కూడా రిలీజ్ చేయలేనమాట గణేశుడు ఎట్లా ఉంది పోస్టర్ది కూడా ఒకసారి ప్రోగ్రామ్ అనేది పెట్టుకుంటారు వాళ్ళు, అది ఇంకా రిలీజ్ చేయలేదు. సో అది ఎప్పుడు అయిందని ప్రతి ఒక్కటి డీటెయిల్స్ అయితే తెలుసుకుంటాం. మళ్ళీ ఇంకో లాక్తో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్. గణేష్ ఎట్లున్నాడో ఒకసారి అయితే అందరు కామెంట్ చేయండి.